కోట్ల రూపాయల లాభం వచ్చేసిందంటే నేను నీకు ₹1,00,00,000 పెట్టి ఒక కిరీటం చేయించేస్తాను అనేసి మొక్కేస్తావు. నీకు 10 కోట్ల లాభం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు నీకు ఆ 10 కోట్ల లాభాన్ని సంపాదించి పెట్టేసినట్లుగా. వ్యాపారం అంటేనే మోసం, వ్యాపారం అంటేనే దగ, కుట్ర. అట్లాంటి దీంట్లోకి దేవుడు వచ్చి నీకు లాభాన్ని సంపాదించి పెట్టేసినట్లుగా. సరే, ఎవడన్నా ఒకడు పేదోడుగా ఉండేటువంటి వాడు వచ్చి కోరుకుంటే వానికి కోరిక తీరలేదనుకో, ఏదైనా వానికి ఆరోగ్యం సరిగ్గా లేదు, హెల్త్ బాగాలేదు, వాడు వచ్చి దేవుడిని దేవాలయంలో కోరుకున్నాడు, తీరలేదు, వానికి ఆ రోగం తగ్గలేదు, వాడు సచ్చినాడు. అట్లాంటప్పుడు దేవుడు వాని కోరిక తీర్చుకుంటాడు. ఎందుకంటే వాడు డబ్బులు లేలే, వాడు కోటీశ్వరుడు కాదు, వాడు డబ్బులు లేదు కాబట్టి వాడు సచ్చినాడు కాబట్టి అప్పుడు దేవుడు లేదనుకోవాలనా? అంటే నువ్వు కోరికలు కోరుకొని నువ్వు ₹1,00,00,000 పెట్టి దేవుడికి ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు చేసి ఇచ్చేస్తే నీకు దేవుడు ఉన్నాడు అంటే దేవుడు వ్యాపారి.